వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. అరగంటలో 6 ప్రాణాలు తీసిన రాక్షసుడు జాడ ఎక్కడా? 60 గంటలు గడుస్తున్న మృగం ఆచూకీని పోలీసులు గుర్తించలేదా? అదుపులోనే ఉన్న ఆచూకీ దొరకలేదని రివార్డు ప్రకటించారా? సజ్జన డైరెక్షన్ దిశగా అడుగులు వేస్తున్నారా? అదే కావాలని జనం డిమాండ్ చేస్తున్నారు కదా, మరెందుకు ఆలస్యం? రాజ్ కుమార్ 6 ప్రాణాలు తీసిన నరహంతకుడు ఇదిగో నాకు కనిపించాడు, పోలీసులు పట్టుకున్నారు అంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది. ఇది నిజం కాదా? 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు రాజ్ కుమార్ పై పోలీసులు తీసుకునే చర్యల కోసం ఆ వార్త ఎప్పుడెప్పుడు వస్తుందంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజ్ కుమార్ కు పోలీసులు ముహూర్తం ఫిక్స్ చేశారు. మరికొద్ది గంటల్లో కీలక అప్డేట్ రాబోతుందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం. తిమ్మాపూర్ అనగానే 6 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను అక్కడి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అసలు ఆ కథ ఏంటో ఓసారి చూద్దాం. కొత్తూరుకు చెందిన శిరీష దిల్సుఖ్ నగర్ లో ఓ కోచింగ్ సెంటర్ లో బ్యాంక్ ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటుంది. ఈ క్రమంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సాయి కుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమించాలంటూ వెంటపడ్డాడు. కొద్ది రోజులు అంతా సాఫీగానే జరిగినా ఇద్దరి కులాలు వేరు కావటంతో ఇంట్లో ఒప్పుకోవడం లేదని, వారి దారి వాళ్ళు చూసుకుందామని సాయికి ఆ యువతి చెప్పింది. అప్పుడు ఫ్రెండ్స్ సహకారంతో సెల్ఫ్ డ్రైవ్ కారు తీసుకుని ఆ యువతిని ఇదే చివరి రోజు సరదాగా గడుపుదామని ఓ రిసార్ట్కి తీసుకెళ్లాడు. అక్కడ ఆ యువతిని ఒప్పించే ప్రయత్నం చేసినా ఒప్పుకోకపోవటంతో నాకు దక్కనిది మరెవ్వరికి దక్కొద్దంటూ అక్కడికక్కడే కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తరువాత ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఆ యువతిని చంపేశానని చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. అప్పట్లో ఈ మర్డర్ ప్రగతి రిసార్ట్స్ లో జరిగిన కేసు పెద్ద సంచలనంగా జరిగింది. ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెప్పుకున్నామంటే, ఒకే ప్రాంతంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. అక్కడ యువత ఆలోచనలు నేరం వైపుకు ఎందుకు వెళుతున్నాయి అనేది ఓసారి పరిశీలిస్తే అవసరాలకు మించి డబ్బు, జులాయిగా తిరగడానికి ఒప్పుకునే తల్లిదండ్రులే కారణంగా తెలుస్తుంది. అయితే ఇలాంటి కేసుల్లో నేరస్తులు ప్రధానంగా సెల్ఫ్ డ్రైవ్ కార్లు వాడుతున్నారు. ఆ తరువాత పోలీసుల విచారణలో సెల్ఫ్ డ్రైవ్ కార్ల వ్యవహారాలు బయటికి వస్తున్నాయి. ఇప్పుడు రాజ్ కుమార్ కూడా సొంత కారు ఉన్నప్పటికీ సెల్ఫ్ డ్రైవ్ కారు వాడటం పట్ల పక్కా ప్లానింగ్ తోనే ఆ 6 హత్యలు చేశాడనే విషయం మాత్రం స్పష్టమవుతుంది. రాజ్ కుమార్ ఘటన మరోసారి పరిశీలిద్దాం. నిన్న ఉదయం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పంట పొలాల నుంచి ఓ వ్యక్తి కనిపించాడని అనుమానం వచ్చి మఫ్టీలో ఉన్న పోలీసులు వెంబడించి పట్టుకున్నారని ప్రచారం జరిగింది. షాబాద్ పోలీస్ స్టేషన్ కు ఆ రాక్షసుని మాకు అప్పగించండి అంటూ ప్రజలు పెద్ద ఎత్తున పిఎస్ కు చేరుకున్నారు. పోలీసులు మాత్రం రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చివరిసారి నిందితుడి కదలికల్ని గుర్తించామంటున్నారు. ఆ తరువాత ఆ ఆచూకీ చిక్కలేదు. నిందితుడు ఆత్మహత్యకు సిద్ధమై విరమించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్తున్నారు. పట్టాల మీద కొద్దిసేపు నిలబడి రైలు దగ్గరికి రాగానే పక్కకు తప్పుకున్నాడు. ఈ దృశ్యాలు సమీపంలోని ఓ సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. మరోవైపు నిందితుడు పథకం ప్రకారమే వరుసగా 6 కడతీర్చినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. పక్కింటి వారికి తెలియకుండా ఏ సమయంలో హత్య చేయాలో పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. తన సొంత కారుకు బదులు షాద్ నగర్ కు వెళ్లి సెల్ఫ్ డ్రైవ్ కారు అద్దెకు తెచ్చుకున్నాడు. హత్యల తరువాత పరారయ్యేందుకు, అవసరమైతే వదిలేసేందుకు వీలుగా ఇలా చేశాడు. హత్యకు ఉపకరించిన కత్తిని ముందుగానే సిద్ధం చేసుకున్నాడు. దానిని హైదరాబాద్ లేదా షాద్ నగర్ లో కొనుగోలు చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కత్తికి కొంత తుప్పు ఉన్నట్లు క్లూస్ టీమ్ గుర్తించింది. దీన్ని బట్టి అది పాతబడిన కత్తి లేదా ఎక్కడైనా తెచ్చి కొన్నాళ్ళు ఇంట్లో పెట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటన తరువాత శనివారం ఉదయం 10 బృందాలతో గాలించిన పోలీసులు ఆదివారం మరో 4 బృందాలను రంగంలోకి దించారు. రాజ్ కుమార్ మొత్తం 4 ఫోన్లు, 16 సిమ్ కార్డులు ఉపయోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. శుక్రవారం రాత్రి వరుస హత్యల అనంతరం 11:50 నిందితుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ప్రస్తుతం ఫోన్లు, 16 సిమ్ కార్డులలో ఒక్కటి వినియోగించడం లేదని తేలింది. హత్య తరువాత శనివారం ఉదయం 6 గంటల వరకు రాజ్ కుమార్ అద్దె కారులో నందిగామ, కొత్తూరు, షాబాద్ మండలాలలో నిర్మానుష్య ప్రాంతాలలో తిరిగాడు. కొత్తూరు మండలం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే కారులో పెట్రోలు అయిపోయింది.
దీంతో దాన్ని అక్కడే వదిలేశాడు. సమీపంలోని జాతీయ రహదారి ఉండటంతో అక్కడికి వెళ్లి పరారయ్యాడు. రైల్లో పరారై ఉండొచ్చనే ఉద్దేశంతో జీఆర్పీ పోలీసుల సహకారంతో తిమ్మాపూర్, ఫలక్నుమా సహా కొన్ని స్టేషన్లలో ఫుటేజ్ను పరిశీలించారు. ఫలక్నుమా స్టేషన్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. నిందితుడి దగ్గర డబ్బు తక్కువగా ఉందని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో శ్రీశైలం లేదా బెంగళూరు వైపు వెళ్లొచ్చనే ఉద్దేశంతో 2 బృందాలను అటువైపు పంపారు. గతంలో నిందితుడు శ్రీశైలం వెళ్లి ఎక్కువ రోజులు గడిపాడు. అక్కడికెళ్లి గాలించిన నిందితుడు దొరక్కపోవటంతో బృందం వెనుదిరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే మార్గంలోని హోటళ్లు, లాడ్జ్లు, దాబాలలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లోని ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. షాబాద్లోని ఇంట్లో బాలిక తల్లి నానమ్మను చంపిన తరువాత బాలికను 5 కిలోమీటర్ల దూరంలోకి చెరువు దగ్గరకు తీసుకెళ్లి ఎందుకు హతమార్చాడన్నది ప్రశ్నగా మిగిలింది. తనతో పాటు రావాలంటూ బాలికను బలవంతం చేసే ప్రయత్నంలో కారులో వెంట తీసుకెళ్లి ఉండొచ్చని, అందుకు ఆమె తిరస్కరించడంతో గొంతు కోసినట్లు అనుమానిస్తున్నారు. రాజ్ కుమార్ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ కేసు పురోగతిపై సమీక్షిస్తున్నారు. యోగేష్ గౌతమ్ షాబాద్ పోలీస్ స్టేషన్లో ఉంటూ గాలింపు బృందాలతో సమన్వయం చేసుకుంటున్నారు. షాబాద్ పోలీస్ స్టేషన్తో సంబంధం లేని పోలీస్ సిబ్బందితో దర్యాప్తు చేయిస్తున్నారు. గాలింపునకు ఎస్ఓటీ, ఇతర పోలీస్ స్టేషన్ల సిబ్బందిని రంగంలోకి దించారు. షాబాద్ ఠాణా సిబ్బందిపై ఆరోపణలతో కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. షాబాద్ 6 హత్యల ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని ఆదేశించారు. పోలీసులకు సమాంతరంగా విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ నారాయణ రెడ్డి, చేవెళ్ల ఆర్డీఓ పార్థసింహారెడ్డి ఆరా తీస్తున్నారు. ఫోక్సో కేసు నమోదైన తరువాత చట్ట ప్రకారం దర్యాప్తు ఎలా చేయాలి, వాస్తవానికి ఏం జరిగింది, ఇందులో ఎవరి నిర్లక్ష్యం ఉంది తదితర అన్ని విషయాలపై సమాచారం సేకరిస్తున్నారు. రాజ్ కుమార్ గ్రామంలోకి వస్తే తామే పట్టుకుని పోలీసులకు అప్పగిస్తామని సొంతూరు షాబాద్ మండలంలోని దైవాలగూడ గ్రామస్తులు తీర్మానించారు. నిందితుడిపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.